డాక్టర్ హారిక సూరప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం టినిటస్ అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి అనే విషయం మీద డిస్కస్ చేద్దాం. బయట ఏ శబ్దము లేకుండా చెవిలో ఎప్పుడైతే ధ్వని వినిపిస్తుందో దాన్ని టినిటస్ అని అంటాం. ఇవి రెండు రకాలు, ఒకటి సబ్జెక్టివ్ టినిటస్ అండ్ ఆబ్జెక్టివ్ టినిటస్. సబ్జెక్టివ్ టినిటస్ అంటే ఈ శబ్దం ఏదైతే వస్తుందో అది ఆ మనిషికి మాత్రమే వినిపిస్తుంది, పక్కన వాళ్ళకి ఎవరికి కూడా వినిపించదు, అంటే వాళ్ళకు వచ్చే శబ్దం. ఈ ఆబ్జెక్టివ్ టినిటస్ అంటే వాళ్ళలో ఏదైతే చెవిలో వినిపించే శబ్దం పక్కన వాళ్ళు ఎప్పుడైతే చెవి వాళ్ళ ఈ శబ్దం వచ్చే వాళ్ళ దగ్గర పెడతారో అప్పుడు పక్కన వాళ్ళకు కూడా వినిపించే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఆబ్జెక్టివ్ టినిటస్ అని అంటారు. అయితే అసలు ఈ టినిటస్కి కారణాలు ఏంటి? ముఖ్యంగా మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి అంటే చెవిలో వ్యాక్స్ చేరుకోవటం, చాలా ఎక్కువ గుబులి ఎప్పుడైతే చెవిలో నిండిపోయి ఉంటుందో అప్పుడు కూడా మనం టినిటస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, ఆర్ చెవి లోపల మిడిల్ ఇయర్లో ఎప్పుడైతే నీరు చేరుతుందో అప్పుడు కానివ్వండి ఈ టినిటస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా చాలాసార్లు హియరింగ్ లాస్ అంటే నరంకి సంబంధించిన వినికిడి లోపం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కూడా చాలా కామన్గా మనం ఈ టినిటస్ అనేది చూస్తూ ఉంటాం. ఈ వినికిడి లోపం అనేది ఏజ్ రిలేటెడ్ కావచ్చు, ఆర్ నాయిస్ ఇండ్యూస్డ్ అంటే ఎప్పుడైతే పెద్ద శబ్దం ఏదన్నా వింటే కనుక దాని వలన కూడా వినికిడి లోపం రావచ్చు. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హియరింగ్ లాస్లో కూడా మనం టినిటస్ అనేది చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొన్నిసార్లు కొంతమందిలో థైరాయిడ్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే కొంతమందికి హైపర్ థైరాయిడ్ అని, కొంతమందికి హైపోథైరాయిడ్ అని. ఇలాంటి థైరాయిడ్ డిజార్డర్స్ ఎప్పుడైతే అన్కంట్రోల్డ్, సరిగ్గా మెడికేషన్ వాడకుండా కంట్రోల్లో ఉండకుండా ఉంటాయో అలాంటి వాళ్ళల్లో కూడా టినిటస్ అనేది చూస్తూ ఉంటాం. ఈ థైరాయిడే కాకుండా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అంటే షుగర్ కానీ, బీపీ కానీ ఎప్పుడైతే అన్కంట్రోల్డ్ స్టేజ్లో ఉంటాయో అప్పుడు కూడా టినిటస్ చూస్తూ ఉంటాం. కొంతమందిలో యాంగ్జైటీ, బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు, ఆర్ ఎక్కువ డిప్రెస్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో కూడా అది టినిటస్ అనేది ఈ కండిషన్ మనం చూస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు కొన్ని మందులు వేసుకున్న వాళ్ళలో, అంటే క్యాన్సర్కి సంబంధించిన మందులు కానివ్వండి, లేకపోతే టీబీకి సంబంధించిన మందులు కానివ్వండి, ఇలాంటి మందుల్ని మనం ఓటోటాక్సిక్ డ్రగ్స్ అని అంటాం. అంటే ఇవి మన చెవికి చెడు చేస్తాయన్నమాట. సో ఈ మందులు వాడినప్పుడు కూడా వినికిడి లోపం, దీంతో పాటు ఈ టినిటస్ అనేది కూడా చూస్తూ ఉంటాం. వెరీ రేర్లీ కొన్నిసార్లు కొన్ని ట్యూమర్స్లో కూడా మనం ఈ టినిటస్ అనేది చూస్తూ ఉంటాం. లైక్ అకాస్టిక్ న్యూరోమా ఈ కండిషన్లో కానివ్వండి, లేకపోతే మినియస్ డిసీజ్ ఇలాంటి కండిషన్స్లో కూడా మనం ఈ టినిటస్ అనేది చూస్తూ ఉంటాం. అయితే ప్రతిసారి టినిటస్ వచ్చినప్పుడు దాన్ని, అంటే షార్ట్ డ్యూరేషన్, జస్ట్ మేబీ ఒక 1 minute వచ్చిందా, 2 minutes వచ్చిందా, అట్లా షార్ట్ డ్యూరేషన్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇది కంటిన్యూస్గా లౌడ్గా వస్తూ ఉంటుందో అప్పుడు, ప్లస్ అలాంగ్ విత్ దాట్ ఈ టినిటస్తో పాటుగా ఎప్పుడైతే వర్టైగో కానీ, అంటే కళ్ళు తిరగటం కానీ, లేకపోతే తలనొప్పి కానీ, ఇలాంటి కండిషన్స్ కూడా ఎప్పుడైతే యాడ్ అయ్యి ఉంటాయో అప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఇవాల్యుయేట్ చేయటం ఎంతైనా అవసరం.